మేడం ఇప్పుడు డబ్బు సమస్య లైక్ ఏంటంటే మనకి రావాల్సింది కానీ లేదా మనం ఎవరికైనా ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్ లో డబ్బు టైంకి అందకపోవడం. సో కొన్ని సిచ్యువేషన్లు చూసాం, బెట్టింగ్స్ లో పెట్టి డబ్బు టైం రాక వాళ్ళకి మనం ఇవ్వలేక చనిపోయిన వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అట్లే మనము ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళకి మనం ఇచ్చి మనకి ఆపద అన్న టైంలో మనకి రాక మనం ప్రాబ్లం ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇదంతా ఏంటంటే ఒక టైము డిపెండ్స్. సో ఆ టైంకి మనం ఎలా అందుకోగలుగుతాం లేదా మనం ఎలాగా వసూలు చేసుకోగలుగుతాం, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇది కూడా ఒక భాగం కాబట్టి మీ మాటల్లో. ఇప్పుడు నాకు రెగ్యులర్ గా వచ్చే కాల్స్ కావచ్చు, చాలా మంది అదర్ కంట్రీస్ కానీ దుబాయ్ నుంచి కానీ గల్ఫ్ కంట్రీస్ నుంచి చాలా మంది నాకు వచ్చే కాల్స్ ఏంటంటే, మేము మనీని చాలా చోటకి ఎడిక్షన్స్కి అలవాటు పడిపోయాము తెలియకుండానే. మనకి ఇప్పుడు చాలా మందికి దృశ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏది కావాలో దాని మీద ఫోకస్ చేసుకోకుండా ఏది అక్కర్లేదో దానికి అట్రాక్షన్ అయిపోతూ ఉంటాము. ఇప్పుడు ఎందుకు చూడండి, మన టీవీలో యాడ్స్ వస్తే అల్లు అర్జున్ చేసే టూత్ పేస్ట్ యాడ్ ఎందుకు వేస్తారు? వీళ్ళందరూ ఎందుకు ప్రముఖ హీరోలతో చేసి యాడ్ ఎందుకు వేస్తారు అంటే ఎక్కువ అట్రాక్ట్ అవడానికి. అది కూడా ఎందుకు, ఆ యాడ్ పొద్దు నుంచి సాయంత్రంకి ఏదైతే చూస్తూ ఉంటామో అదే మన మీదకి ఫోకస్ వెళ్ళిపోతా ఉంటుంది. ఆ ఫోకస్ వెళ్ళిపోయినప్పుడు మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూడండి, మనకి అదే ఫస్ట్ ముట్టుకుంటాం అంతే. ఆ యాడ్లో ఎన్నైతే మనం చూసామో నెలసరి సరుకులు తెచ్చేటప్పుడు మొత్తం అవే పట్టుకొస్తాయి. 80% ఉంటాయి, అందరూ వస్తాయి. ఈ మధ్య నాకు వచ్చిన కాల్స్ లో చాలా మంది, మేడం మేము ఇలా వేరే కంట్రీలో ఉండిపోయాము, మాకు మ్యారేజ్ అయింది, మీ పిల్లలు ఉన్నారు, చేశారు, మీకు తెలియకుండా ఎడిక్షన్స్కి వెళ్ళిపోయాము. మేము ఈ కొన్ని వస్తూ ఉంటాయి కదా యాప్ లో బెట్టింగ్ యాప్స్ అని అవన్నీ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళందరికీ ఆ యాప్ ద్వారా చేసి దానికి అలవాటు పడిపోయి చేసి మేము దాని నుంచి బయటపడలేకపోతున్నాము, ఎన్నో డబ్బులు అప్పుల పాలు అయిపోయాము, చేసాము. దానికంటే ముందు ఇక్కడ ఫస్ట్ మనీ సంపాదించడం కంటే కూడా ఎడిక్షన్స్ నుంచి బయటకు రావాలి. ఏంటి మేడం ఆ రోగానికి ఏంటి మేడం బయటపడాలంటే? చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా. ఇప్పుడు మీరు బెట్టింగ్ దాకా వెళ్తున్నారు. మన ఇంట్లో మనకు టీ తాగాలంటేనే, ఇంకోటి కూల్ డ్రింక్ తాగకూడదంటే ఎంతమంది మానుకుంటున్నారు చెప్పండి? అవును, రీప్లేస్ చేసుకుంటారు దానికి. అవునవును, రీప్లేస్ చేసుకుంటారు. కానీ ఆ ఎడిక్షన్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ మనం దానికి రావాలి. అక్కడ ఏంటి ముందు అసలు మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, ఎందుకు దీనికి ఒంటి నిండా పని ఉంటే అవంతా ఏముండవు మేడం, ఖాళీగా ఉంటేనే ఈ వీటికి అట్రాక్ట్ అయిపోతుంటారు సాధారణంగా. చేతి నిండా పని ఉన్నా కానీ ఎంతసేపు మన ఫోన్ మీద ఆ నోటిఫికేషన్ రాగానే మన ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. ఏం వచ్చేసింది, ఏం డబ్బులు వచ్చేసింది, ఏం డబ్బులు కట్ అయిపోయింది, ఎంత చేయాలి, ఎంత పెట్టాలి, ఎంత వస్తే. ఇప్పుడు ఎందుకు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు గెలిచేటప్పుడు ఎలక్షన్ లో ఎంత మంది బెట్టింగ్ కాసుకున్నారు, జగన్ గారు గెలుస్తారు, పవన్ కళ్యాణ్. రీసెంట్ గా నేను ఒక చూసాను మేడం, మొన్ననే ఒక పేపర్ చదివాను, 30 crores పెట్టారు జగన్ వస్తారని చెప్పి. రాక ఆయన వెళ్ళి వేరే ఊర్లో దాక్కుంటే వాళ్ళ ఫ్యామిలీని వచ్చి, అంటే ఇంట్లో ఉన్న ఏసీ సామాన్లని బయట తీసుకొచ్చేస్తే ఆయన వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయాడు అర్ధాంతంగా పాపం. అట్లా బెట్టింగ్ కాసి ఎంత మంది ఇదయ్యారు చెప్పండి. బెట్టింగ్ కాయడం మంచిదే, కాకపోతే ఏంటంటే అది మనం మన దగ్గర ఉండి మన దగ్గర చేస్తే అది వ్యక్తిగతంగా తీసుకోకుండా మన దగ్గర ఉంది, పలానా వ్యక్తి మంచి వ్యక్తి వస్తారు, ఎవరైనా సరే వెళ్తారు, వీళ్ళు వెళ్తారు, దీనివల్ల ఈ ప్రయోజనం జరుగుతుంది అన్నప్పుడు పెట్టుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎడిక్షన్స్ కి వెళ్ళిపోతున్నాం. ఆ ఎడిక్షన్స్ కి వెళ్ళిపోయి దాని మీద వద్దన్న కొద్ది పదే చేస్తాం. మన బ్రెయిన్ ఎప్పుడైనా కూడా వద్దు అన్నది ఎక్కువ చేస్తుంది. చిన్నపిల్లల్ని చూడండి, మన లోపల ఉన్న సబ్ కాన్షియస్ బ్రెయిన్ అయినా, లోపల ఉన్న ఇన్నర్ అంటే దాన్ని ఒక జీని అనుకోవచ్చు, మన లోపల ఉన్న సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనొచ్చు, సోల్ అనొచ్చు, మన అంతరాత్మ అనొచ్చు, ఇన్నర్ చైల్డ్ అనొచ్చు. ఇలా మీరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా మన సోల్కి పలానా పేర్లు పెట్టుకుంటాం. ఆ చిన్న పిల్లలు ఏదైతే అక్కడ ఉంది వెళ్ళొద్దంటే వాళ్ళు అక్కడికే వెళ్తారు కదా, మన మనసు కూడా వద్దన్న కొద్దీ అక్కడికే వెళ్తుంది. ఫస్ట్ ఆ మనీలోంచి బయటకు పడాలంటే ముందు ఈ ఎడిక్షన్స్ నుంచి బయటకు రావాలి. ఆ ఎడిక్షన్ కి కొంతమందికి ఏంటంటే స్వతహాగా బయటకు తెచ్చుకోగలుగుతారు, కొంతమంది ఏంటంటే పర్సనల్ గైడెన్స్ లోనే బయటకు రాగలుగుతారు. ఎందుకు, వాళ్ళకి సామర్థ్యం ఉంది, దేన్నైనా పొటెన్షియల్ పెట్టగలుగుతారు, దేన్నైనా దాన్ని మార్చుకోగల క్యాపబిలిటీ ఉంది, షిఫ్ట్ చేసుకోగల క్యాపబిలిటీ ఉంది, వాళ్ళలో విల్ పవర్ చాలా బాగా ఉంది. వాళ్ళు ఏదైనా సరే చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టి ఒక వీడియో చూసినా, ఒక సెంటెన్స్ చూసినా కూడా మార్చుకోగలుగుతాం. ఈ టోటల్ దీనికి ఏంటంటే మేడం, మన మైండ్ మీద మనకు కంట్రోల్ ఉండాలి. ఆ మైండ్ మీద కంట్రోల్ రావాలి అంటే ఆల్రెడీ ఎడిక్షన్ అయిన పర్సన్ కి కంట్రోలింగ్ ఎలా వస్తుంది? దాని ముందు రియలైజ్ అవ్వాలి, ఎస్ ఓకే నాకు ఈ ఎడిక్షన్ ఉంది, ఈ ఎడిక్షన్ లో నుంచి నేను బయటపడాలి, నాకు ఏదైతే అప్పులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవాలన్నప్పుడు దాన్ని మనం చాలా మంది మోసం చేసుకుంటాం. ఇదేం కాదులే, పెద్ద సమస్య ఏం కాదు, బయటకు తీరుతుందిలే,
ఎప్పుడు సమస్య ఇట్లాగే ఉంటది. ఏం కాదు, ఏం చేయకపోయినా ఏం కాదు, మనకి మన ఆత్మవంచన చేసుకున్నప్పుడు దాని నుంచి బయటపడలేం. ఫస్ట్ దానికి మన లోపల ఉన్న భగవంతుడికి మనం సరెండర్ అవ్వాలి. ఎస్, నేను తప్పు చేశాను, జరిగింది, ఇక మీద నేను బయటపడాలనుకుంటున్నాను, దీనిలోంచి బయటకు రాకపోతే నాకు లైఫ్ లేదు, నాకు వచ్చిన శాలరీ, నాకున్న డబ్బులంతా కూడా నేను దీనికే వెళ్ళిపోతున్నాను అనే దానికి సరెండర్ అయ్యి ముందు ఆ ఎడిక్షన్ నుంచి బయటకు రావాలి. ఈ ఎడిక్షన్ అనేది ఎడిక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎడిక్షన్ ఎలా బయటకు పెట్టుకోవాలి, దాని కంట్రోల్ ఎలా చేసుకోవాలి, అక్కడ నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. ఫస్ట్ ఎవరికైనా కూడా ఎడిక్షన్ నుంచి రావడం కంటే కూడా మనీ మీద నుంచి మనం బయటకు రావాలి అనే దానికి ఎక్కువ చూస్తూ ఉంటారు కదా. ఏదైనా సరే వాళ్ళు ముందు ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే, మీకు ఎంత డబ్బు కట్టాలనుకుంటున్నారు, ఎంత ముందు బయటకు రావాలి, ఎంత చెయ్యాలి అనే దానికి ఎంత నీడ్ ఉంది ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా, దాంట్లో నుంచి మీరు ఇమీడియట్ గా వాటర్ టెక్నిక్ చేయండి. మీకున్న అప్పుల్లో నుంచి కానీ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కావాలన్నా ఏది చేయాలన్నా కూడా ఈ వాటర్ టెక్నిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు ఈ వాటర్ కి అంత వాటర్ టెక్నిక్ ఎలా చేస్తాము అంటే, ఈ వాటర్ కి మనకి చాలా ఎనర్జీ పవర్ ఉంటుంది. మన బాడీలో 70% వాటర్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాటర్ కి మన బాడీలో ఈ ప్రోటీన్స్, విటమిన్స్, ఏదైతే మజిల్స్ ఇవన్నీ ఉంటే మనం తీసుకుంటామో, దాంతోపాటు ఎక్కువ మన వాటర్ తీసుకుంటాం. అంటే ఈ ప్రపంచం మొత్తంలో మన భూభాగంలో 3% వాటర్, 1% భూభాగం ఉంది. అలాగే మన శరీరంలో కూడా 70% వాటర్, మిగతా అంతా కూడా మజిలు ఇవన్నీ ఉన్నాయి. దాంతో పాటు ఈ వాటర్ కి మనకి ఏదైతే చెప్పి చేస్తామో, ఈ వాటర్ కి అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంది. ఎక్కడ పోసినా చూడండి వాటర్ మనకి అబ్జర్వ్ చేసుకుంటుందా లేదా, క్లాత్ మీద పోసినా, దీన్ని చేస్తున్నా, దీనికి పదే పదే మనకి ఏవైతే కావాలనుకుంటున్నామో దీని మీద మీరు ఒక పెన్నుతో రాసుకోండి. నేను చెల్లించవలసిన వాళ్ళందరికీ కూడా సులభంగా, సునాయాసంగా నేను చెల్లించేశాను. మీరు ఎంత చెల్లించాలో అంత. నాకు ఇప్పుడు సపోజ్ ఒకరికి 10 లక్షల రూపాయలు చెల్లించాలనుకోండి, మీ దగ్గర రూపాయలు లేకపోయినా నేను చెల్లించవలసిన వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు నేను సులభంగా, సునాయాసంగా చెల్లించేశాను అని చెప్పి దీన్ని ఒక పేపర్ మీద రాసి పేపర్ మీద స్టిక్ చేయండి. ఈ పేపర్ మీద మీరు దీన్ని స్టిక్ చేసుకోండి. ఈ స్టిక్ చేసుకుని వాటర్ తాగిన ప్రతిసారి మీరు వాటర్ ఎంత పావు గంటకి వాటర్ తాగుతారు కదా, మీరు 24 hours లో ఎంత లేదన్నా 4 నుంచి 5 లీటర్ తాగేవాడు, కొంతమంది 4 లీటర్ 3 లీటర్ వాటర్ తాగుతారు. ఈ వాటర్ కి అబ్జర్వ్ చేసే గుణం ఉంది. మనం ఏది చెప్తే అదే మన లోపల సెల్స్ కి, బాడీకి, అందరికి అన్నిటికీ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మన ఏదైనా ఒక వర్డ్ చెప్తే నరనరాన్న జీర్ణించుకుపోవాలి కదా అంటారు కదా. అంటే మనం మనం ఎప్పుడైనా సరే అప్పులు బాధలు అంటే అవే రిపీట్ అవుతాయి. అంతే. అలా కాకుండా మనం చాలా సంపద, సమృద్ధితో, ఆరోగ్యంతో, ఆనందంగా ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా అది వస్తాయి. కాబట్టి ఈ వాటర్ కి చాలా సింపుల్ టెక్నిక్, కానీ చెయ్యం. కానీ ఎవరైతే సింపుల్ గా ప్రతిరోజు ఒక 21 రోజులు ఖచ్చితంగా చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న 100% వచ్చి తీరుతుంది. ఓకే. ఎప్పుడు కూడా నేను అనుకున్న వాళ్ళందరికీ, నేను చెల్లించవలసిన అందరికీ కూడా సులభంగా, సునాయాసంగా, నాకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఊహించిన మార్గాల్లో వచ్చింది. నేను ఎవరికైతే ఇవ్వాలనుకున్నా వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా చెల్లించేశాను. ఆ చెల్లించేసిన తర్వాత మనం ఎంత రిలాక్స్డ్ గా, హ్యాపీగా ఉంటామో ఆ హ్యాపీనెస్ ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చెయ్యాలి. మీరు ఆల్రెడీ అనుకుంటారు కదా, చెల్లించేసాను అనుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అరే అవలేదు అని మీరు బాధపడతా ఉంటే రెండింటికి మ్యాచింగ్ ఎలా అవుతుంది? అవును, రెండింటికి ఖచ్చితంగా మనం ఇచ్చేసామని ఎంత రిలాక్స్డ్ గా ఉంటామో అంత రిలాక్సేషన్ ని మీరు నటించండి. నిదానంగా నటించిన ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్ గా దానికి రియలైజ్ అయ్యి మీకు ఆటోమేటిక్ ఎప్పుడైతే మీరు మనసా వాచ తిరగని శుద్ధిగా నేను చెల్లించేసాను అని మీరు ఎలా రిలాక్స్ అవుతారో ఇమీడియట్ గా మీ అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి. అప్పుడు దానికి అప్పుల ప్లేస్ లో సంపద సమృద్ధి అని మనం పదే వర్డ్స్ ని మనం రిపీట్ చేస్తూ ఉంటే మనం అనుకున్న సంపదను మనం అచీవ్ చేయగలుగుతాం. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.